వైసీపీకి అనుకూలంగా ఉంటూ మంత్రి పెద్దిరెడ్డి మనిషిగా ముద్రపడిన సీఐ గంగిరెడ్డిపై వేటుపడింది. జిల్లా ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న గంగిరెడ్డిని కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. వెంటనే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో రిపోర్ట్ చేసుకోవాలని ఆదేశించింది. పొంగనూరు సీఐగా సుదీర్ఘకాలం పనిచేసిన గంగిరెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించారని, నామినేషన్లు వేసిన ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించి విత్డ్రా చేయించారని ఆరోపణలు ఉన్నాయి. గంగిరెడ్డి సమక్షంలోనే వైసీపీ నేతలు నామినేషన్లు చించేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆయన ఎన్నికల విధుల నుంచి తప్పించి బదిలీ చేసింది. పెద్దిరెడ్డి అండతో మళ్లీ ఆయన పొంగనూరుకే వచ్చారు. జిల్లాలో 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఎన్నికల నేపథ్యంలో ఆయన జిల్లా వదిలిపోలేదు. లూప్ లైన్ పేరుతో ఎస్పీకి దగ్గరగా ఉండే స్పెషల్ బ్రాంచ్ విభాగంలో గంగిరెడ్డి కూర్చున్నారు. ఈ విభాగంలో ఉన్న తనకంటే పై స్థాయి అధికారికి తెలియకుండా 14 మంది అనుకూల సిబ్బందితో స్పెషల్ టీంను సిద్ధం చేసుకున్నారు. గంగిరెడ్డితో పొసకక పై స్థాయి అధికారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దీంతో స్పెషల్ బ్రాంచ్ విభాగానికి గంగిరెడ్డి చీఫ్గా మారి ఏకపక్షంగా పనిచేయాలంటూ జిల్లాలోని పోలీసు అధికారులకు హుకుం జారీ చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఎస్పీ మణికంఠ చందోలు గంగిరెడ్డి అంశాన్ని పరిశీలించి స్పెషల్ బ్రాంచ్ నుంచి ఎన్నికల విభాగానికి బదిలీ చేశారు. ఎన్నికల సమయంలో గంగిరెడ్డి ఎలా లూప్ లైన్ పేరుతో జిల్లాలోనే కొనసాగితే ఇబ్బంది ఉంటుందని ఫిర్యాదులు వెళ్లాయి. గతంలో ఆయన వ్యవహరించిన తీరును ఉదాహరిస్తూ టీడీపీ నేతలు ఎన్నికల సంఘానికి వరుస ఫిర్యాదులు చేశారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం గంగిరెడ్డికి పోలీసు హెడ్ క్వార్టర్లో రిపోర్టు చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని తిరుపతి నుంచి మా రిపోర్టర్ దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి. ఎంఎన్ఆర్ చిత్తూరు జిల్లా ఎస్బీ సిఐగా ఉండి ఆ తర్వాత ఎన్నికల విభాగానికి ప్రత్యేక అధికారిగా వెళ్లిన సిఐ గంగిరెడ్డిని విధుల నుంచి తప్పిస్తూ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ చేసుకోమని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యం గతంలో ఏదైతే గత 5 సంవత్సరాల కాలం నుంచి గంగిరెడ్డి చిత్తూరు జిల్లాలోనే పనిచేస్తాడు. ముఖ్యంగా పొంగనూరు పరిధిలోనే ఎక్కువ కాలం పనిచేశాడు. పొంగనూరు, చౌడేపల్లి ఈ ఈ సర్కిల్స్ లో ఎక్కువ కాలం పనిచేయడమే కాకుండా గతంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మొత్తం టీడీపీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అడ్డుకున్నాడని అప్పట్లో ఫిర్యాదు కూడా రావడంతో అప్పట్లో కొద్ది కాలం పాటు అతన్ని పక్కకు తప్పించారు. ఆ తర్వాత యథావిధిగా అదే ప్రాంతంలో పనిచేశాడు. తర్వాత కుప్పంలో కూడా కొంతకాలం పనిచేసిన పరిస్థితి. తర్వాత తాజాగా ఏదైతే సుదీర్ఘకాలం పాటు ఎన్నికల సమయంలో విధులు నిర్వహించకూడదనే ఒక నేపథ్యం ఉన్న ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో ఆయన ఏకంగా లూప్ లైన్ పేరుతో ఎస్బీసీఐగా వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎస్బీడీఎస్పీ కూడా గతంలో ఇదే జిల్లాలో పనిచేసిన ఓ వివాదాస్పద అధికారి ఎస్బీడీఎస్బీగా లూప్ లైన్ లోకి వచ్చాడు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు కారణంతో పాటు అయితే సిఐ గంగిరెడ్డికి పొలిటికల్ గా పెద్దల ఆశీస్సులు ఉండడంతో ఏదైతే డిఎస్పీ స్థాయి అధికారి ఇక్కడ నుంచి బాధ్యతల నుంచి రిలీవ్ అయ్యి వెళ్ళిపోయిన పరిస్థితి. తాజాగా ఏదైతే గంగిరెడ్డి వ్యవహార శైలిపై టీడీపీతో పాటు అటు బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కలిసి ఫిర్యాదు చేసిన నేపథ్యం. ముఖ్యంగా రామచంద్ర యాదవ్ కు సంబంధించి ఆయన ఇంటిలో ఏదైతే గోడ గడియారాలతో పాటు మద్యం బాటిలను ఉంచి తన మీద అక్రమ కేసులు పెట్టారంటూ కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కు సాక్ష్యాధారాలతో సహా ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఇతని మీద వేటుపడిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాష్ట్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పూర్తిగా స్వేచ్ఛగా పనిచేస్తూ ముఖ్యంగా కీలక అధికారులపై వేటు వేస్తున్న నేపథ్యంలో కూడా కింది స్థాయిలో ఏకంగా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ పెద్ద ఎత్తున విమర్శలు రావడం. తాజాగా ఏదైతే చిత్తూరులో వైసీపీ అభ్యర్థి నామినేషన్ నాడే పెద్ద ఎత్తున మద్యం సీజ్ కావడము, దాన్ని బయటికి రానివ్వకుండా ప్రయత్నాలు చేయడం, ఈ విషయాన్ని వివాదాస్పదంగా మారడం, దీంతో టీడీపీ మరోసారి ఎన్నికల కమిషన్ కలిసి గంగిరెడ్డి వ్యవహార శైలిపై ఫిర్యాదు చేసిన నేపథ్యం. ఈ నేపథ్యంలోనే నిన్న అతన్ని హెడ్ క్వార్టర్స్ లో రిపోర్ట్ చేసుకోమని ఆదేశాలు ఇస్తూ ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎంఎన్ఆర్. థ్యాంక్ యూ దామోదర్.